రాజధాని సీఎంకి బిగ్ షాక్, 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. దయచేసి లైక్ చేసి అదేవిధంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏంటి అనేది ఉద్దేశం. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క ప్రతి ఒక్క వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో శుక్రవారం ఆప్కు రాజీనామా చేసిన 8 మంది ఎమ్మెల్యేలు శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఢిల్లీ అసెంబ్లీకి మరో 4 రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. తమతో పాటు మరికొందరు ఆప్ నేతలు కూడా కాషాయ కండువా కప్పుకున్నారని ఆప్ మాజీ ఎమ్మెల్యే విజేందర్ గర్గ్ చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో బీజేపీ ఢిల్లీ ఇన్ఛార్జ్ బైజయంత్ పాండా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజేంద్ర సచ్దేవ్ వీరికి ఘన స్వాగతం పలికారు. రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్కు పంపామని ఎమ్మెల్యేలు తెలిపారు. ఆప్ ప్రాథమిక సభ్యత్వాలకు సైతం రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆప్ ఆద్మీ పార్టీ తన ప్రాథమిక సిద్ధాంతాలను పక్కన పెట్టి అవినీతిలో కూలిపోయిందని వీరు ఆరోపించారు. పక్కన పెడితే సీఎం కేజ్రీవాల్ చెప్పింది ఏంటంటే ఇదంతా చేసింది నరేంద్ర మోడీని ఏదో విధంగా ఆప్ పార్టీని అనగదొక్కి ఢిల్లీలోని తన పాగా కొనసాగించి మతపరమైన గొడవలు పెట్టి మళ్ళీ గెలుపు పొందే విధంగా ఆయన చేస్తున్నారని కేజ్రీవాల్ అయితే విరుచుకుపడ్డారు. చూసిరా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.